ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకి వెళ్లే ముందు ఆయన్ని ఒక శాటిలైట్ ఫోన్ వెంటాడింది. ఆ శాటిలైట్ ఫోన్ కథా కమానిషి ఏంటి, అసలు ఇప్పుడు ఆ శాటిలైట్ ఫోన్ ఎక్కడుంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్లే ముందు ఆయన్ని ఒక శాటిలైట్ ఫోన్ వెంటాడిందని కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ శాటిలైట్ ఫోన్ కథా కమానిషి ఏంటి, ఇప్పుడు ఆ శాటిలైట్ ఫోన్ ఎక్కడుంది, ఎందుకు వెంటాడింది జగన్మోహన్ రెడ్డిని అంటే ఏం చెప్తారు? సో ఒకటి ఏంటంటే, ఇండియాలో శాటిలైట్ ఫోన్లు వితౌట్ పర్మిషన్ వాడటానికి లేదు, ఎవరు కూడా పర్మిషన్ తోటి మాత్రం వాడాలి. సో పర్మిషన్ లేకుండా వాడుతున్నారు అనేటువంటి ఒక అభియోగంతో లండన్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నటువంటి సందర్భంగా డాక్టర్ లోకేష్ ఉయ్యూర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు. అయితే అసలు శాటిలైట్ ఫోన్ ఎందుకు వాడాల్సి వచ్చింది ఆయన అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తే మళ్ళీ తిరిగి రారు అనేది ఆయన చేసినటువంటి అభియోగం. 23 దేశాల్లో జగన్మోహన్ రెడ్డి నెట్వర్క్ ఉంది. హిందువుల్ని కానీ లేదా ఇతర మతాల వాళ్ళని కానీ క్రిస్టియానిటీలో చేర్పిస్తే వాళ్ళకి కొన్ని డాలర్ల రూపంలో పంపిస్తూ ఉంటుంది అమెరికాకు సంబంధించిన ఒక ఆర్గనైజేషను. దాని శాఖలు 23 దేశాల్లో ఉన్నాయి. సో ఆ 23 దేశాల్లో ఉండేటువంటి శాఖలు ప్లస్ అమెరికాలో ఉండేటువంటి సంస్థకు జగన్మోహన్ రెడ్డి టచ్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు 7 లక్షల కోట్ల రూపాయలు ఆయన పంపించారు. అక్కడి నుంచి మళ్ళీ హవాలా చేసుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లండన్ వెళ్ళిపోతే ఇంక తిరిగి రారు, అధికారంలోకి రారు ఆయన రేపు పోలింగ్ జరిగిన తీరును బట్టి అని చెప్పి ఆయన చెప్పి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని మీడియా సంస్థలకు కూడా అంతకుముందు ఆయన విడుదల చేయడం జరిగింది, ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్నటువంటి సందర్భంగా ఆయన ఒక పిలుపునిచ్చారు. లండన్ వెళ్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి మనందరూ అడ్డుకున్నాం రండి అని చెప్పి పిలుపునిచ్చాడు. ఆయన పిలుపునిచ్చినటువంటి క్రమంలో ఎవరు పెద్దగా స్పందించలేదు, కానీ ఆయన మాత్రం గన్నవరం ఎయిర్పోర్ట్లో కనిపించాడు. గన్నవరం ఎయిర్పోర్ట్లో కనిపించేటప్పటికీ ఆయన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ లోపల ఉన్నటువంటి పర్మిసెస్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, ఎయిర్పోర్ట్ అథారిటీ చూసుకోవాలి. కానీ వీళ్ళెట్టా నన్ను అదుపులోకి తీసుకుంటారు అనేది ఆయన వేసినటువంటి ప్రశ్న. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఆయన జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను అదుపులో తీసుకెళ్ళి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, కొట్టారు అని చెప్పి ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. ఆ మేరకు అమెరికా ఎంబసీకి కంప్లైంట్ చేశాడు ఆయన. ఎందుకు చేశారంటే, ఆయన అమెరికా పౌరుడు, గ్రీన్ కార్డు హోల్డరు. అమెరికా ఎంబసీకి కంప్లైంట్ చేయగానే అమెరికా ఎంబసీ ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సంబంధించి మొత్తం అసలు ఏం జరిగింది అనేది ఇమీడియట్గా వాళ్ళు కూడా రంగంలో దిగారు. అమెరికాకు సంబంధించినటువంటి నిఘా విభాగాలు కూడా అసలు ఏంటి, మా పౌరుడిని మీరు ఎందుకు మ్యాన్ హ్యాండిల్ చేశారనే యాంగిల్లో వాళ్ళు కూడా వీళ్ళని విచారించడానికి రెడీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి. ఆల్రెడీ వాళ్ళు మెయిల్స్ పంపించడం లేదంటే సమాచారం తీసుకోవడం జరిగింది. జరిగితే వీళ్ళు చెప్పేది ఏంటి, ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెప్పేది ఏంటంటే, డాక్టర్ లోకేష్ వద్ద శాటిలైట్ ఫోన్ ఉంది, ఆ శాటిలైట్ ఫోన్ ఉండటం అనేది ఇల్లీగల్గా ఆ ఫోన్ వాడుతున్నారు, కాబట్టి మేము అతను అదుపులోకి తీసుకున్నాము, అదుపులోకి తీసుకుని ఆ ఫోన్ హ్యాండ్ అవుట్ చేసుకున్నాము మేము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ లోకేష్ ఏం చెప్తున్నారు, ఆ దాంట్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మొత్తం కుంభకోణాలకు సంబంధించి కానీ ఆయన హవాలా చేసినటువంటి వ్యవహారాలు కానీ దానికి సంబంధించిన డేటా ఉంది దాంట్లో, అది వాళ్ళు బలవంతంగా తీసుకున్నారు అనేది ఇతను చెప్తుంది. సో ఏదైనప్పటికీ కూడా అమెరికాకు సంబంధించినటువంటి ఎంబసీ ఎంటర్ అయింది, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు దానికి సమాధానం చెప్పాలి. ఇంకోటి ఏంది, ఏం చెప్తుంది, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని చెప్తున్నారు. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే అంతరం అమెరికా పోలీసులు లేదంటే అమెరికా ఎంబసీ, అమెరికా రాయబార కార్యాలయం కానీ లేదంటే అమెరికా సంబంధించినటువంటి ఇమిగ్రేషన్ కానీ ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద. ఎందుకంటే మిగతా పౌరులాగా వాళ్ళ మీద కనుక ఏదైనా చేస్తే అమెరికన్ ఎంబసీ అమెరికా పౌరుడు కాబట్టి ఖచ్చితంగా సీరియస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏ దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంలో అమెరికా పౌరుడి మీద అవమానంగా ప్రవర్తించినా లేదా కేసులు పెట్టినా ఇమీడియట్గా అమెరికా సంబంధించినటువంటి ఎంబసీ ఎంటర్ అవుతుంది, యుఎస్ ఎంబసీ ఎంటర్ అవుతుంది, ఇమీడియట్గా వీళ్ళని కూడా కాల్ఫర్ చేస్తుంది. అందులో ఆయన నేను ప్రైవేట్ కేసు వేస్తానని చెప్పి ప్రైవేట్ కేసు కూడా వేస్తున్నాడు ఆయన డాక్టర్ లోకేష్. ఇప్పుడు ఆ శాటిలైట్ ఫోన్ ఎక్కడుంది అని అంటే, శాటిలైట్ ఫోన్ మేము స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు వీళ్ళు. సో ఇప్పుడు ఆ శాటిలైట్ ఫోన్ ద్వారా అసలు జగన్మోహన్ రెడ్డి
టూర్ని ట్రేస్ అవుట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేశాడు అతను అనేది వీళ్ళు ఆంధ్రప్రదేశ్ పోలీసులో అనుమానిస్తూ ఉన్నారు. దానికి వివరణ అడుగుతున్నారు. అటు అమెరికా పోలీసులు, ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుని, అలాగే డాక్టర్ లోకేష్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఆయన కూడా అసలు జగన్మోహన్ రెడ్డి 7 లక్షల కోట్లు దోసేశాడు, వాటిని మొత్తాన్ని బయట పెట్టిస్తాను నేను అని చెప్పి ఆయన అంటున్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తుళ్ళూరు ఆయనది. అక్కడి నుంచి అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు. అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డరు, ఆయన డాక్టరు. అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఆయన అంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆంధ్రప్రదేశ్ని దోచేస్తున్నాడు అనేటువంటి ఆందోళనతో వచ్చాను ఇక్కడికి, అవి బయట పెట్టేటువంటి క్రమంలోనే ఇదంతా జరిగిందని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో మొత్తం మీద ఆ శాటిలైట్ ఫోన్ బయటకు వస్తే కనుక టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది రాదు. వాస్తవంగా అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మొత్తం టోటల్ ప్రయాణాన్ని ట్రేస్ అవుట్ చేయాలనుకున్నాడు డాక్టర్ లోకేష్, శాటిలైట్ ఫోన్ ఎందుకు ఉపయోగించుకోవాలనుకున్నాడు? ఆయన చెప్పేది ఏంటంటే శాటిలైట్ ఫోన్ పర్మిషన్ నాకు ఉంది అని అంటున్నారు. సో అమెరికాలో ఉండొచ్చు, కానీ నువ్వు ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశానికి సంబంధించినటువంటి శాటిలైట్ పర్మిషన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఆయన శాటిలైట్ పర్మిషన్ తీసుకోలేదు. సో దానికి ఏం చెప్తారు అనేది చూడాలి. సో మొత్తం మీద శాటిలైట్ ఫోన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ని ట్రాక్ చేయడానికి ప్రయత్నం చేశారు అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఆయన నేరుగా లండన్లో దిక్కుండా నెదర్లాండ్ వెళ్ళాడు. ఇప్పుడు ఆ నెదర్లాండ్ అనేది ఇచ్చినటువంటి దాంట్లో లేదు, టూర్ షెడ్యూల్లో లేదు. ఈయన గన్నవరంలో బయలుదేరి నేరుగా ప్రత్యేక విమానంలో అక్కడ దిగాలి, లండన్లో దిగాలి. కానీ లండన్లో ఏకోజాన 5 గంటలకు దిగాల్సింటే ఈయన 11 గంటలకు ఇక్కడ బయలుదేరాడు, లండన్లో 5 గంటలకు దిగాలి షెడ్యూల్ ప్రకారం. కానీ ఆయన అక్కడ దిక్కుండా నెదర్లాండ్లో దిగాడు. నెదర్లాండ్లో 4 అవర్స్ ఉన్నారు. ఆ 4 అవర్స్ ఏం చేశాడు అనేది ఒకటి సందేహంగా ఉంది. ఆ 4 అవర్స్ నెదర్లాండ్లో అసలు ఏం జరిగింది అనేది. రెండేంటి ఏంటంటే ఆయన 9 గంటలకి నెదర్లాండ్ నుంచి లండన్ వచ్చారు, లండన్లో దిగాడు మళ్ళా. అయితే ఇక్కడ ఈ 4 అవర్స్లో జరిగిన దాని మీద రకరకాలుగా ఉన్నాయి. హవాలా మనీ అక్కడ ఏదో చేస్తున్నారు అనేది ఒకటి. ఇప్పుడు డాక్టర్ లోకేష్ ఏదైతే చెప్పాడో దానికి అనుమానం చేకూరాలి ఈయన టూర్ షెడ్యూల్ ఉంది. ఇంకోటి ఏంటంటే లండన్లో ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ 5:10కి ల్యాండ్ అవ్వాలి ఫ్లైట్. ఆ టైంలో ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి అనుకూలమైనటువంటి వాతావరణం అక్కడ లేదు అనేది వీళ్ళు చెప్తున్నారు. కానీ అదే టైంలో బయలుదేరినటువంటి ఇంకొక విమానం రాజమండ్రి నుంచి డైరెక్ట్గా లండన్కి వెళ్ళింది, అది అక్కడ ల్యాండ్ అయింది ఆ టైంలో అని చెప్తున్నారు. ఇది ఈ వెబ్సైట్ చూసిన వాళ్ళు, ఇది ఎయిర్ ట్రాఫిక్ వెబ్సైట్ అబ్జర్వ్ చేసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే ఆ టైంలో ల్యాండ్ అయ్యింది ఫ్లైట్ ల్యాండ్ అయినాయి లండన్లో. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి కేవలం అది వెదర్ బాగాలేదని చెప్పేసి కండిషన్ తోటి నెదర్లాండ్లో దిగానని చెప్తున్నారు. అది అబద్ధము, కానీ నెదర్లాండ్కి ఏదో ఉద్దేశపూర్వకంగా ఆయన వెళ్ళారు అనేది ఒకటి చెప్తున్నారు. సో మొత్తం మీద ఏంటంటే ఇలాంటివి ఉంటాయని లోకేష్ శాటిలైట్ ఫోన్ ద్వారా ట్రేస్ అవుట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేసినట్టున్నారు. సో దాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే దాన్ని సీరియస్గా తీసుకొని ఆ శాటిలైట్ ఫోన్ అయితే హ్యాండ్ అవుట్ చేసుకున్నారు. ఆయన ఏంటంటే తన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారనేది ఒకటి ప్రూవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అమెరికన్ ఎంబసీ కనుక సీరియస్గా తీసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులు పనిష్మెంట్కి గురయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మొత్తం మీద ఈ శాటిలైట్ ఫోన్ చుట్టూనే ఈ మొత్తం వ్యవహారం నడుస్తుంది. చూడాలి ఆ శాటిలైట్ ఫోన్లో ఏముందా, ఏమైనా మిస్ అయింది అని చెప్పి ఈయన చెప్తాడా, ఈయన పట్ల అనుచితంగా వ్యవహరించారని చెప్పి ఈయన అంటున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు శాటిలైట్ ఫోన్ ఇల్లీగల్గా తీసుకొచ్చారని వాళ్ళు అంటున్నారు. సో ఈ వివాదం కనుక బయటకు వస్తే ఈయన వాళ్ళు ఎవరొకరు ఇరకాటంలో పడే అవకాశం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.